చూస్తున్నాం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో విజయవాడలో కూడా హైటెన్షన్ వాతావరణం ఉంది. బీజేపీ కాంగ్రెస్ లీడర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, పొట్టు కొట్టుకున్నారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఇరు పార్టీల నాయకుల మధ్య తోపులాట వాతావరణం నెలకొంది, ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీల నాయకులపైన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసం దగ్గర రాహుల్ గాంధీ చేసినటువంటి ధర్నా నిరసిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు బీజేపీ నేతలు. ఇక బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఆ జెండాలు పట్టుకున్నటువంటి ఆ కర్రలతోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకసారి విజయవాడలో హైటెన్షన్ వాతావరణం, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు చూద్దాం. వాటి ఒక హైటెన్షన్ వాతావరణం మనం చూస్తున్నాం. విజయవాడలో ఎక్కడ చూసినా అటు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరంగా దాడి జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని ముట్టడించడం కోసం బీజేపీ నాయకులు ప్రయత్నం చేయడం మూలంగానే ఈ దాడి మరింతగా తీవ్రతరమైంది. సో కాంగ్రెస్ నేతలు తమ చేతిలో ఉన్నటువంటి జెండాల కర్రాలతోనే బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరస్పరంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నారు. దీంట్లో చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్టేట్ చీఫ్ ఆయన నేతృత్వంలోనే ఇప్పుడు అక్కడ నిరసన కార్యక్రమం జరిగింది. సో మాధవ్ నేతృత్వం నిరసన కార్యక్రమంలో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ పైన పరస్పరంగా దాడులు జరిగాయి. పోలీసులకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరిగింది అంటే పరస్పరంగా దాడులు చేసుకోవడం ఎలా చూడాలి? సో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన అట్టుడుకుతుందని చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. కర్రలతో దాడి చేసుకొని గాయాల పాలన పరిస్థితి కూడా ఉంది. పోలీసులు సైతం లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వర్షన్ ఏంటి? యాక్చువల్ గా ఈ రోజు మొదటగా కాంగ్రెస్ ఈ రోజు ధర్నాకి పిలుపునిచ్చిన పరిస్థితి. కారణం ఏంటంటే నిన్న రాహుల్ గాంధీ ధర్నా సందర్భంగా రాహుల్ మీద జరిగిన దాడి, ఆయన ముక్కులో నుంచి రక్తం రావడం, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలోనే అక్కడ కొంత ధర్నా చేయాలనేది వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. ఆ ధర్నా కార్యక్రమం నిర్మించుకుని వాళ్ళు పార్టీ ఆఫీస్ తీసుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం మరోవైపు బీజేపీ కూడా ధర్నాకి పిలుపునిచ్చింది. మాధవ్ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాన్ని చేశారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా వస్తున్న సమయంలో ర్యాలీగా బయలుదేరి అక్కడి నుంచి నేరుగా కాంగ్రెస్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ ఆఫీస్ మీద కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న ఆఫీసు అక్కడికి వాళ్ళు ధర్నా ముగించుకుని కాంగ్రెస్ దగ్గరికి కూర్చుంటున్నారు. బీజేపీ నేరుగా కాంగ్రెస్ ఆఫీస్ మీదకి దాడికి ప్రయత్నించిన పరిస్థితి. ఒకవైపు గుడ్లు విసిరే ప్రయత్నం చేశారు, మరోవైపు కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. వరుసగా రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరి మీద ఒకరు కర్రలతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ పెద్ద ఎత్తున కార్యకర్తలతో కాంగ్రెస్ కార్యకర్తల మీద వచ్చింది. కాంగ్రెస్ దగ్గర మినిమం చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ చాలా గట్టిగా ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేశారు. ఎక్కడ బ్యాక్ అండ్ ఇవ్వకుండా వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నించారు. ఒక్కసారిగా విజయవాడలో ఉద్రిక్త వాతావరణం జరిగింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు వైపులా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇరు పార్టీలు బైఠాయించారు రోడ్ల మీద. కాంగ్రెస్ డౌన్ అంటే బీజేపీ డౌన్ అని వీళ్ళు రెండు వైపులా పెద్ద ఎత్తున కొంత నిరసన తెలిపిన పరిస్థితి. తర్వాత పోలీసులు దాదాపుగా ఒక గంట సమయం ఈ రెండు వర్గాల్ని అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళిద్దరినీ కొంత కట్టిజెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఫైనల్ గా వీళ్ళు కొంత ఈ వ్యవహారం మీద శాంతించారు. వర్గాన్ని పంపించేసి ఎక్కడికక్కడ నాయకుల్ని కూడా పోలీసులు పంపించారు. అంటే కొంత శాంతియుత వాతావరణం అయితే జరిగింది. అయితే ఉదయం నుంచి కొంత టెన్షన్ వాతావరణం అయితే విజయవాడ సిటీలో ఉన్న పరిస్థితి. రెండు పక్షాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నానికి వెళ్ళడం, బీజేపీ ఒక్కదారిగా కాంగ్రెస్ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొనింది. అయితే ఇప్పుడు పర్లేదు, కొంత
పోలీసులు అన్ని వర్గాలని ఎక్కడికక్కడ తరిమేయడంతో కొంత సాధారణ పరిస్థితికి చేరుకుంది. అంటే ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ అయింది? దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ధర్నాలని కూడా, ఇక్కడ ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ అయింది? సో బీజేపీ నాయకులు ముందుగా దాడిలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా చేశారనుకోవాలా? సో రెండు జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుపుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న సమయంలో డైరెక్ట్ గా కార్యాలయం వరకు వచ్చేంత వరకు కూడా పోలీసులు చూస్తున్నారనుకోవాలా? పోలీసు అడ్డుకోలేకపోయారా ముందుగానే? ఏం జరిగింది ఇక్కడ పరిస్థితి? అంటే బీజేపీ మామూలుగా నిరసన ర్యాలీ మాత్రమే పెట్టింది, కానీ బీజేపీ నాయకులు సడన్ గా కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేస్తారని ఎవరు ఊహించాల. వాళ్ళు ర్యాలీగా వెళుతూ అక్కడే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆ సెంటర్లో ఉండడంతో ధర్నా చౌక్ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు నిరసన చేసుకుంటూ ర్యాలీగా వచ్చి సడన్ గా పార్టీ కార్యాలయం మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఇది ప్లాన్డ్ గా వచ్చిన పరిస్థితి, ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా ర్యాలీ పేరు మీద కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేసే ప్లాన్ చేశారు. ఇది ఉదయం కూడా బీజేపీ వర్సెస్ ఇక్కడ తెలంగాణలో కూడా జరిగిన సందర్భం మనం చూసాం. అంటే ఇది బీజేపీకి పైనుంచి ఉన్న డైరెక్షన్ లాగా క్లియర్ గా కనపడుతుంది. కాకపోతే ఎవరికి చెప్పకుండా ఒక్కసారిగా సడన్ గా బీజేపీ నేతలు కాంగ్రెస్ ఆఫీస్ మీదకి దాడి చేయడానికి వచ్చారు. దీంతో కాంగ్రెస్ లో చాలా మంది కార్యకర్తలు లేరు, వాళ్ళంత కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు అక్కడ గేట్లు వేసేసి చేతులకి వాళ్ళకున్న జెండా కర్రలతోనే వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. పోలీసులు అప్పటికి చేరుకుని ఇరువైపుల్ని శాంతింపజేసే ప్రయత్నం చేసిన తర్వాత కొంత నిరసన తగ్గింది. దాదాపుగా ఒక గంట సేపు విద్యుత్ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేతలు కోడిగుడ్లతో కాంగ్రెస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి కొంత పోలీసులు హ్యాండిల్ చేసి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి అక్కడికి పంపించి వేయడంతో కొంత పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా విజయవాడలో కాంగ్రెస్ బీజేపీ మధ్య జరిగినటువంటి ఈ యొక్క రసభాస తారాస్థాయికి చేరుకుంది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు, చాలా తీవ్రంగా గాయాల పాలయ్యి కూడా పోలీసులు ఈ ఒక్క ఉద్రిక్తత పరిస్థితిని కంట్రోల్ చేయడం కోసం లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తమ పార్టీ నాయకత్వంతో అడుగు వేస్తూ అక్కడి వరకు చేరుకున్నారు. అక్కడ రాగానే ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ పార్టీ జెండాలకు ఉన్నటువంటి కర్రలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంటే కొంత వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. కానీ అంతలోనే ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడి చేసుకోవడంతో ఇరువైపులా గాయాల పాలయ్యారు. సో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేసి అక్కడ నుంచి అందరినీ కూడా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని వెంటనే నిర్వహించుకుని అక్రమార్కులు అరెస్ట్ చేస్తాం. దేశంలో పేపర్ లీక్లు అనేవి అనేక చోట్ల అనేక రాష్ట్రాలు. But the CJP is demanding accountability for your party, right? We are accountable. That's why we have come out and also conducted. We have abolished it and again conducted it. But మీ వల్ల 20 మంది స్టూడెంట్స్ చనిపోయారంటూ CJP పార్టీ చేస్తున్న ప్రొటెస్టులు మీరు లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? దేశంలో చనిపోయిన ప్రతి విద్యార్థి నిట్టి కారణంగా చనిపోయాడు అన్నాడు. చనిపోయారు, ఒకళ్ళిద్దరు మారిన, కానీ దేశవ్యాప్తంగా చిత్రీకరించేస్తున్న విషయం ఏదైతే తప్పు. ఇవాళ ఇంటి రెండోసారి నిర్వహించాం. ఒక సంఘటన జరగలేదు. అందరూ కౌన్సిలింగ్ ర్యాంక్ కార్డులు వచ్చాయి. ఇవాళ వాటి గురించి మాట్లాడలేదు. ఇవాళ పార్లమెంట్ ఎందుకు నిర్వహిస్తారు? నిజంగానే నరేంద్ర మోడీ గారి ధైర్యం లేదంటే పార్లమెంట్ నిర్వహించారు. పార్లమెంట్ ఎందుకంటే డిబేట్ చేయడం కోసం, కానీ డిబేట్ ఇష్టం లేదు కనుక మొదటి రోజే వాళ్ళు వాకౌట్ చేస్తారు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ని ఎలా అరెస్ట్ చేస్తారని మిమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు నిలదీసి అడుగుతున్నారు. దీన్ని ఏమంటారు? దేశం అత్యధిక ప్రధానిపై దాడి చేస్తే కూడా వదిలేలా? అరే మతుందా లేదా అని యొక్క నేతకి అసలు అడుగుతున్నాం కాంగ్రెస్ నాయకుల్ని. మన యొక్క ప్రధానమంత్రి ఇంటిపైన దాడి చేశారు, అరెస్ట్ చేయరా? లాఠీ చార్జ్ పెట్టి కొట్టాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి హృదయం పెద్దది, అందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి వాళ్ళపై లాఠీ చార్జ్ చేయలేదు. మీరు CJP పిల్లల మీద కూడా ప్రొటెస్టులకు వచ్చిన చిన్న పిల్లల మీద కూడా నియర్లీ 5 years 10 years పిల్లలు వచ్చినా కూడా మీ బీజేపీ వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారని మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏమంటారు? తీసుకొచ్చారు పిల్లల్ని, ఆడవాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు ముందు పెట్టారు? ఎందుకు పెప్పర్ స్ప్రే పోలీసు మీద వేశారు? వీళ్ళ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా దాడి చేయించారు. చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఆఫీస్ రోడ్డు మీద అయితే చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ దీన్ని ఎలా చూస్తారు సార్? రాహుల్ గాంధీ గారు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో నిన్న రాహుల్ గాంధీ గారిని బ్లడ్ వచ్చే విధంగా
చేయి చేసుకోవడం, లాక్కెళ్ళడం, అరెస్ట్ చేయడం, పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం ఆయన బయటకు వచ్చాడు. ఆయన్ని గౌరవించకుండా మీరు చేయాల్సిన కార్యక్రమం ఇగోండి, సీసాలు చుడుతున్నారు చూడండి. మా కాంగ్రెస్ ఆఫీస్ ముందుకు వచ్చి రౌడీ మొక్కల్లాగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ పోలీసుల వ్యవహారంలాగా పోలీస్ డ్రెస్సులు వేసుకొని ప్రజలను భయభ్రాంతులు చేసి ఈ రాష్ట్రం కాదు ఈ దేశమే సంకనాగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరూ గమనించండి, గమనించారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మీ ఇంటిల్లో పోది పిల్ల బాబులతో సుఖశాంతులతో నిద్రపోయి ప్రశాంతంగా ఉంటారు. లేదంటే చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోతాడు. ఏ కుటుంబం కూడా కలిసి ఉండదు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు చెప్పేది ఒకటే, శాంతియుతంగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాలలో మీరు విస్తృత స్థాయిలో ధర్నాలు చేసి మన స్థాయి పెంచుకునే విధంగా వ్యవహరించండి. రౌడీ మోకల్లాగా మనం బిహేవ్ చేయొద్దు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు మేము సమన్వయంతో ఉంటున్నాం కాబట్టి చాలా శాంతియుతంగా చేస్తున్నాం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక పిలుపు మేరకు ఒక పిలుపునిస్తే దేశం ఏ విధంగా మారుతుందో మీకు కళ్ళ ముందుగా కళ్ళ కట్టినట్టు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ నిన్న జరిగిన ఏదైతే నరేంద్ర మోడీ గారి ఇంటి పైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ దాడి చేశారో ఆ దాడి ద్వారా మనకు ఒక విషయం తెలిసింది. ఇవాళ ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ జరుగుతున్న ఏదైతే నిరసన, సోనం వాంచుక్ వెనకాల, అలాగే డింగే వెనకాల ఎవరున్నారు ఆ శక్తి అంటే అది కాంగ్రెస్ పార్టీ. అన్ని బొద్దింకల కన్నా పెద్ద బొద్దింక ఇవాళ రాహుల్ గాంధీ బయటకు రావడం జరిగింది. ఆయన ఇన్నాళ్ళు దాక్కున్నాడు. ఈ యొక్క నిరసన స్టూడెంట్స్ యొక్క నిరసనగా తెలియజేశాడు. కానీ నిజంగానే అక్కడికి వెళ్ళిన పత్రికా విలేకరులకి ఒక్క నీట్ రాస్తున్న స్టూడెంట్ దొరకలేదు. మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఉండే లెఫ్టిస్ట్ పార్టీ సంబంధించిన యూనియన్ లీడర్స్ అక్కడ కనిపించారు. అలాగే అర్బన్ నక్సల్స్ గా పేరుగాంచిన అరుంధతి రాయ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కనిపించారు. అలాగే ఈ దేశంలో 370 అధికారులు రద్దు కావాలని, అలాగే అఫ్జల్ గురు యొక్క ఏదైతే ఉరితీత వ్యతిరేకంగా పనిచేసిన ఉమర్ ఖాలిద్ లాంటి వాళ్ళు, అలాగే చివరికి ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన మొన్న వేసుకొని అక్కడికి వెళ్ళి ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆ నిరసనలో పాల్గొనడం. వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక సాకు చూపించి దేశంపై దాడి చేయాలని. ఇవాళ సాకు నిట్ పేపర్ లీక్. నిజంగానే నిట్ పేపర్ లీక్ సంబంధించిన దోషులందరినీ పట్టుకోవడం జరిగింది. దాని వెనకాల ఉండే హస్తాన్ని ఎందుకు ఇది జరిగిందో పూర్తి స్థాయిలో ఇవాళ డిస్కషన్ చేయడం కోసమే ఇవాళ నిరసన జరుగుతున్న సమయంలో ఎవరైనా పార్లమెంట్ పెడతారా? ఇవాళ పార్లమెంట్ ధైర్యంగా నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఈ యొక్క నిట్ పేపర్ లీక్ తో పాటు దేశవ్యాప్తంగా 150 పేపర్ లీక్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పేపర్ లీక్స్, అలాగే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన మాట్లాడడానికి ఇవాళ పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడడానికి సిద్ధం లేరు. ఎందుకంటే అక్కడ మాట్లాడలేరు, వాళ్ళు నిజాలు చెప్పలేరు. గతంలో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెడుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఆన్లైన్ సిస్టంలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాంకుల యొక్క గొడవల్లో చేస్తున్న అనేక రకాల ఉద్దాంతాలతో ఇటువంటి యొక్క ఉద్దాంతం జరిగింది. తప్పనిసరిగా ఎటువంటి రకంగా దీన్ని ఉపేక్షించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ జరిగితే ఏం చేసేది? దాన్ని దాచే ప్రయత్నం చేసేది, అక్రమార్కుల్ని వెంటాడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పేపర్ లీక్ జరిగిందని ఒక్క నిమిషంలో తెలిసిన వెంటనే మరో నిమిషంలోనే మొత్తం ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించుకోవాలో డేట్ డిక్లేర్ చేసి దాంట్లో ఎవరెవరైతే అక్రమార్కులను వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. పేరెంట్స్ కూడా అరెస్ట్ చేశారు. పట్టుకోలేకపోతారా ఏమయ్యా పోలీసు? Pure in its form with grace made noble.
శాశ్వత స్వర్ణం Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.